ఈ సమయం కొరకై దేవుని వాక్యంలో నుండి ఆదికాండము 35వ అధ్యాయం. ఆదికాండము 35వ అధ్యాయం. మొదటి వచనం అందరం కలిసి చదువుకుంటాము. ఆదికాండము 35వ అధ్యాయము మొదటి వచనం అందరం కలిసి చదవగలిగిన వారు అందరం కలిసి చదువుకుందాం. దేవుడు యాకోబుతో, నీవు లేచి బేతేలునకు వెళ్ళి అక్కడ నివసించి నీ సహోదరుడైన యాసావు ఎదుట నుండి నీవు పారిపోయినప్పుడు నీకు కనబడిన దేవునికి అక్కడ బలిపీఠము కట్టుమని చెప్పగా. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియమైన తండ్రి, ఇంతవరకు సహాయపడినందుకు వందనములు. ఆరాధించుట్లో కృప చూపించిన దాని కొరకు వందనములు. ఆరాధన సమయం ఆశీర్వాదకరంగా చేసిన దాని కొరకై స్తుతిస్తూ ఉన్నాం. నీ బిడ్డలైనటువంటి వారు కొద్దిమంది ఆత్మతో సత్యముతో ఆరాధించుట్లో సహాయపడ్డారు. స్తోత్రాలు. ఈ సమయంలో నీ యొక్క శరీరక్తాల్లో ఏకీభించక పూర్వం వాక్యం కొరకని నీ పాదములకు వస్తున్నాం. ప్రభువా, జ్ఞాపకం చేసుకోండి. నిలబడుతుండే నన్ను జ్ఞాపకం చేసుకోండి. చేరిన వారి కొరకు ఉపయోగకరంగా వాడుకోండి. మేలైన మాటలు, అవసరమైన మాటలు, ఆశీర్వాదకరమైన మాటలు మాత్రమే దయచేయండి. వ్యర్థమైన మాటలు, కాని మాటలు నా నోటంటే ఏమీ రాకుండా, నీ ప్రజల సమయాన్ని నేను దొంగిలించకుండా కావలసిన సహాయం దయచేయండి. మా మధ్యలో మీరు ఉండండి. శత్రు సాతానుడు అపవాది యొక్క వార్చలేని కంటి నుండి తప్పించండి. మీ ఆత్మ సంచారం మా మధ్యలో ఉంచండి. భయముతో భక్తితో నీ సన్నిధిని మేము అనుభవించుట కొరకై సహాయపడుతూ రండి. మరొక్కసారి తల వంచు తీస్తూ మీ కృపను, నీ కాపుదలను, నీ భద్రతను, మీ సింహాసనము, మీ ఆధిపత్యము, మీ అధికారం మా మధ్యలో కోరుకుంటూ యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. ఆదికాండం 35 అధ్యాయంలో దేవుడు యాకోబుతో చెప్పిన మాట మనము జ్ఞాపకం చేసుకున్నాము, చదువుతూ వచ్చాం. వాక్యం చెప్తున్నప్పుడు దయచేసి మరొకసారి చెప్తున్నాను, ఎవరు లేచి వెళ్ళొద్దు. చిన్నలు కానీ పెద్దలు కానీ, బాధ్యత కలిగిన వారు కానీ, ఏ బాధ్యత లేని వారు కానీ, ఎవరైనా సరే వాక్యాన్ని గౌరవించండి. దేవుని సన్నిధిని గౌరవించండి. దేవుని సన్నిధిలో కూర్చున్న తర్వాత సాధ్యమైనంత వరకు లేవకుండా ఉండటానికి ప్రయత్నం చేయండి. దేవుడు మన యొక్క నమ్మకత్వాన్ని గణపరుస్తాడు. ఫోన్లు ఉన్నాయి ఈ రోజుల్లో, చాలా కష్టంగా ఉంది. వాక్యం చెప్తూ ఉన్నప్పుడు ఫోన్ తీసుకుని పరిగెత్తుకెళ్ళిపోతుంటారు. అది మంచి పద్ధతి కాదు. ఒక ఎంఆర్ఓ ఆఫీసులో కానీ, ఎండిఓ ఆఫీసులో కానీ, కలెక్టర్ ఆఫీసులో కానీ ఎవరు ఫోన్ వాడకూడదని బోర్డులు పెడతారు. మరి దేవుని మందిరం అంటే చాలామందికి ఆ మాత్రం గౌరవం కూడా లేదో ఏంటో నాకు తెలియదు. కానీ ఇవి చాలా నష్టం కలుగజేస్తున్నాయి ఆత్మీయమైన జీవితానికి. అలాగే కొంతమందికి బాధ్యతలు ఉన్నాయి, వాళ్ళు ముందుగా వచ్చి చక్కబరుచుకోవాలి. దేవుని సన్నిధిని మీకేదో పని ఉంది, మీరు వెళ్తున్నారు, మంచిదే. చూసేవాళ్ళకి మీరు బాధ్యులు అని తెలియదు. ఇక్కడ అంత పెద్ద అయినే వెళ్ళిపోతే నేనెందుకు వెళ్ళకూడదని ఇంకొకళ్ళు వెళ్తుంటారు. కనుక ఎటువంటి బాధ్యతలు ఉన్నా సరే దేవుని వాక్యం చెప్పేటప్పుడు వాక్యాన్ని, మందిరాన్ని, దేవుణ్ణి, వాక్యం చెప్పేవాళ్ళని కూడా మనము గౌరవించటం అనేది అవసరం. కనుక పిల్లలు కానీ పెద్దోళ్ళు కానీ వాక్యం అయ్యేటంత వరకు, అంతేకాదు అసలు ఆశీర్వాద ప్రార్థన అయ్యేటంత వరకు లేవకుండా ఉండటం అనేది మంచిది. సరే, ఇప్పుడు మనం ఆదికాండం 35వ అధ్యాయం మొదటి వచనములో దేవుడు యాకోబుతో చెప్పిన మాట ఏంటంటే, నీవు లేచి బేతేలుకు వెళ్ళి అక్కడ నివసించి నువ్వు పారిపోయినప్పుడు నీకు కనబడిన దేవునికి బలిపీఠము కట్టుము.
ఇది దేవుని ఆజ్ఞ, నీవు లేచి బేతేలుకు వెళ్ళమని. మనము యాకోబు జీవితాన్ని చూస్తూ వచ్చినప్పుడు అసలు ఆయన యొక్క ఆత్మీయమైన జీవితమే ఎక్కడ ప్రారంభమైంది? బేతేల్లోనే ప్రారంభమయ్యింది. ఆదికాండం 28వ అధ్యాయంలో, ఆదికాండము 28వ అధ్యాయంలో అక్కడ ఆయన ఒక పేరు పెట్టాడు. ఏమిటి ఆ పేరు అని అంటే, ఆయనకు దేవుడు కనబడినటువంటి చోటికి 19వ వచనములో, ఆదికాండం 28వ అధ్యాయం 19వ వచనములో ఆయన పెట్టినటువంటి పేరు ఏంటంటే, మరియు అతడు ఆ స్థలమునకు బేతేలు అని పేరు పెట్టెను. అయితే మొదట ఆ ఊరి పేరు లూజు. సో యాకోబు యొక్క ఆత్మీయమైనటువంటి జీవితం అంటే మొట్టమొదట దేవుణ్ణి కలిసినటువంటి స్థలం, దేవుణ్ణి చూచినటువంటి స్థలం, దేవుడు ఆయన దర్శించినటువంటి స్థలం ఏంటి? బేతేలు. ఆయనే పెట్టాడు ఇది బేతేలు అని. ఆ పేరు లూజు, ఆ ఊరి పేరు. సో ఇక్కడ దేవుడు ఉన్నాడు కనుక ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు అని చెప్పి బేతేలు అనే పేరు పెట్టాడు 28వ అధ్యాయంలో. మనం చూస్తాము అక్కడ దేవుడు ఆయన్ని ఏ విధంగా దర్శించాడో. అన్నను మోసం చేసి, తండ్రిని మోసం చేసి, తల్లి సలహా తీసుకుని ఆయన వెళ్ళిపోతూ ఉన్నప్పుడు తెలియకుండానే అరణ్యంలోకి వెళ్ళిపోయాడు, ప్రాణాపాయంలోకి వెళ్ళిపోయాడు. దేవుడు ఆయన్ని దర్శించాడు, దేవుడు ఆయనతో మాట్లాడాడు బేతేల్లో. అది ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయంలో ఉంటుంది. ఏ స్థలంలో దేవుడు ఆయన్ని పట్టుకున్నాడో ఆ స్థలం ఎటువంటిది అంటే 32:10 వచనం చదువుతున్నాను. నేను చదువుతాను. ద్వితీయోపదేశకాండం 32 చదవండి. ఇప్పుడు అరణ్య ప్రదేశములోను భీకర ధ్వనిగల ధ్వనిగల పాడైన ఎడారిలోను వాని కనుగొని ఆవరించి పరామర్శించి తన కనుపాప వలె వానిని కాపాడెను. ఈ సందర్భం ఆదికాండం 28వ అధ్యాయం బేతేల్లో జరిగింది. అక్కడ అన్న దగ్గర నుంచి వెళ్ళిపోతున్నప్పుడు మోసం చేసి ఆ జ్యేష్ఠత్వాన్ని దీవెనలో తీసుకుని వెళ్ళిపోతున్నప్పుడు దేవుడు దేవదూతలను కనుపరిచాడు. దేవదూతలు ఎక్కుతూ దిగుతూ వచ్చినవి. అక్కడ దేవుడు వాగ్దానం చేశాడు, నేను నీతో చెప్పింది నెరవేర్చే వరకు నేను నిన్ను విడవను, నేను మరలా ఈ స్థలానికి రప్పిస్తాను. చూడండి ఆ మాట ఉంటుంది 15వ వచనములో. 15 యెషూరును ఇదిగో నేను నీకు తోడయ్యుండి నీవు వెళ్ళు. ఆదికాండం 28:15 అండి. నీవు వెళ్ళి ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించెదను, నేను నీతో చెప్పింది నెరవేర్చు వరకు నేను నిన్ను విడువను. ఇది బేతేల్లో జరిగిన సందర్భం. ఈ విధంగా వెళ్ళిపోతున్నప్పుడు దేవుడు మాట్లాడాడు, దేవుడు వాగ్దానం చేశాడు. సరే ఈయనేమో ప్రాణ భయముతో ఉన్నాడు గనక ఆ వాగ్దానాన్ని ఏమీ పట్టించుకోలేదు. ఆ వాగ్దానం ఏమీ పట్టించుకోకుండా ఆ ప్రాణ భయంతో అన్సర్టెనిటీ, ఎక్కడికి వెళ్తాను, ఎలాగెళ్తాను, ఎక్కడికి వెళ్తాను, ఎవరితో ఇవేమీ తెలియకుండా తన ప్లాన్లో, తన ప్రణాళికలు, తన యొక్క స్కీములు, తనకుండే జ్ఞానము, తెలివి అన్నిటిని, అందులో వయసు, ఆరోగ్యము, వీటన్నిటినీ ఆధారం చేసుకుని, సరే నేను వెళ్ళే తలంలో నువ్వు తోడుకుంటే నీకు మందిరం కడతానులే, నాకు భోజనం పెడితే, నాకు ఆహారం ఇస్తే, నాకు వస్త్రం ఇస్తే నేను నీకు దశంభాగం ఇస్తాను అని ఏదో ఆయన చెప్పింది. ఆ సమయంలో ఆయన జ్ఞానాన్ని బట్టి చెప్పేశాడు, వెళ్ళిపోయాడు. ఇది 28లో జరిగింది. ఈ విధంగా వెళ్ళిన తర్వాత ఇప్పుడు మనం చదువుకునే 35వ అధ్యాయం మధ్యలో, ఆదికాండం 28 నుండి
ఆదికాండం 35 వరకు కూడా, అంటే 8 అధ్యాయాలు ఉన్నాయి. ఈ 8 అధ్యాయాల్లో యాకోబు అనేక రకాలైనటువంటి అనుభవాలు ఎదుర్కొన్నాడు, అనేక రకాలైనటువంటి పరిస్థితులు గుండా వెళ్ళాడు. ఎటువంటి పరిస్థితులు అనేది మనం చూస్తూ వస్తే శ్రమలు ఉన్నాయి, ఇక్కడేమో దేవుని వాగ్దానం ఉంది, దేవుడు ఆయనతో మాట్లాడాడు. ఆ తర్వాత మోర్ దాన్ 20 years 20 సంవత్సరాలకు పైన హారాన్లో ఉండిపోయాడు. అక్కడ నానా విధమైనటువంటి బాధలు అనుభవించాడు, శ్రమల గుండా వెళ్ళాడు. ఫ్యామిలీ కాన్ఫ్లిక్ట్స్ ఉన్నాయి, మామగారితో గొడవలు ఉంది, బామ్మరుదులతో గొడవ ఉంది, పిల్లలతో ఇబ్బందులు ఉన్నాయి. ఇవన్నీ కూడా అనుభవించి 35 అధ్యాయంలోకి వచ్చేటప్పటికి ఫుల్ ట్రాన్స్ఫార్మేషన్, అంటే మంచి మార్పు, ఉన్నతమైనటువంటి మార్పు. తన మీద తాను ఆధారపడేటువంటి వాడు, తన జ్ఞానం మీద తన తెలివితేటల మీద ఆధారపడినటువంటి వాడు 35 అధ్యాయంలోకి వచ్చేటప్పటికి కంప్లీట్ సరెండర్, అంటే పూర్తిగా దేవుని మీద ఆధారపడే స్టేజ్కి వచ్చాడు. ఎటువంటి పరిస్థితుల్లో ఆయన ఆ స్థితికి తీసుకొచ్చినాయి? తన మీద, తన జ్ఞానం మీద, తన తెలివితేటల మీద, తన యోగ్యతల మీద ఆధారపడినటువంటి ఈయన ఇప్పుడు ఆ పరిస్థితులు రావడానికి ఎన్ని రకాలైనటువంటి అనుభవాలు గుండా వెళ్ళాడు, ఆ మల్టిపుల్ ఆ ఎక్స్పీరియన్సెస్ ఏంటి, ఎందుకు ఆ డీప్ స్పిరిచువల్ ట్రాన్స్ఫర్మేషన్ అనేటువంటిది వచ్చింది అనేది మనం కొన్ని నిమిషాలు చూద్దాం. ఈయన మనం ఎరుగుదాం 28 అధ్యాయంలో దేవుడు ఆయనతో మాట్లాడిన తర్వాత ఆయన ఏం చేశాడంటే హారానుకు వెళ్ళిపోయాడు. హారానుకు వెళ్ళిన తర్వాత ఇంచుమించు ఆ 29 నుండి 34 వచ్చిన 31 అధ్యాయం వరకు కూడా 29, 30, 31 ఈ 3 మరి అధ్యాయాల్లో కూడా హారానులో వాళ్ళ మామైనటువంటి లాభాను ఎంట ఉంటూ వచ్చాడు. ముందు లేయాని పెళ్లి చేసుకున్నాడు, ఆ తరువాత రాహేలును పెళ్లి చేసుకున్నాడు, ఆ తరువాత ఆస్తిపాస్తులు సంపాదించాడు, పిల్లలు పుట్టారు. ఆ తర్వాత మామగారు మోసం చేయటం మొదలుపెట్టాడు, బామ్మరుదులు ఇండిఫరెంట్ అంటే వేరేగా ప్రవర్తించడం మొదలుపెట్టారు. ఇవన్నీ కూడా భరించాడు. 20 సంవత్సరాలు భరించాడే కానీ ఎప్పుడు కానీ దేవుడు అనే పదం ఆయన నోటంట రాలే. చాలా కష్టాలు పడ్డాడు. ఆయన పడిన కష్టాలు నిన్న కొన్ని చెప్పాను నేను, మరొకసారి చదివిస్తాను చూడండి. అక్కడ ఎటువంటి పరిస్థితులు ఆయన ఫేస్ చేస్తూ వచ్చాడు అనేది కనుక మనం చూస్తూ వస్తే అక్కడ ఏముందంటే చూడండి, 31 అధ్యాయంలో ఆదికాండము 31 అధ్యాయము 1వ వచనం. ఆదికాండము 31:1 లాబాను కుమారులు మన తండ్రికి కలిగినది యావత్తు యాకోబు తీసుకొని మన తండ్రికి కలిగిన దాని వలన ఈ యావదాస్తి సంపాదించు. ఎవరండి చెప్పుకునేది? యాకోబు కుమారులు. అదే యాకోబు కుమారులు కాదు, లాబాను కుమారులు. ఏమవుతారు యాకోబుకి? బామ్మరుదులు ఏమనుకుంటున్నారంటే ఏమీ లేనిలాగా వచ్చాడు, మన సంపాదన అంతా దోచుకుంటున్నాడు అనుకున్నారు. అప్పుడు యాకోబు అనుకున్నాడట, వీళ్ళ పిల్లలు కదా, వీళ్ళకి తెలీదు, మా మామయ్యకి తెలుసు నేను వచ్చిన తర్వాత ఎంత దీవించబడ్డాడు అనుకుంటే 2వ వచనంలో వాళ్ళ మామయ్య ఏమనుకుంటున్నాడో చదవండి. మరియు అతడు లాబాను ముఖం చూసినప్పుడు అది నిన్న మొన్న ఉన్నట్టుగా అతని ఎడల ఉండలేదు. అంటే ఇంకెవరు మారారు? లాబాను గారు కూడా మామయ్య మారిపోయాడు. ఎందుకు మారారంటారు వాళ్ళిద్దరును? వాస్తవంగా అయితే ఏంటంటే నేను వచ్చాకే దేవుడు నిన్ను దీవించాడు అనేమో యాకోబు చెప్తున్నాడు, నువ్వు వచ్చిన తర్వాతే దేవుడు నన్ను దీవించాడని లాబాను చెప్తున్నాడు.
కానీ మారిపోయారు. ఏమీ కారణం అంటే దేవుడు నమ్మకస్తుడు. యాకోబు మర్చిపోయాడు. ఏం మర్చిపోయాడు? ఇది బేతేలు, ఇక్కడ నేను దేవుని మందిరం కడతాను అని యాకోబు అన్న మాట మర్చిపోయాడు. కానీ ఎవరు మర్చిపోలేదు? ఆయన మర్చిపోడుగా. మనం మర్చిపోతామే కానీ 1వ తారీఖున తీసుకున్న తీర్మానాలు ఆయన మర్చిపోడు. ఆ కారణం చేత ఇప్పుడు వాళ్ళని రేపాడు. సో ఇప్పుడు వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళు ఆ విధంగా అనుకుంటున్నారో దేవుడు మాట్లాడాడు. ఇప్పుడు 3వ వచనములో 3వ వచనం, అప్పుడు యెహోవా నీ పితరుల దేశమునకు నీ బంధువుల యుద్ధకు తిరిగి వెళ్ళుము, నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళుము, నేను నీకు తోడై ఉండేదను. చాలండి. ఇప్పుడు ఈ 20 సంవత్సరాల్లో జరిగిన అనుభవం మొట్టమొదటి ఒకటి చూసాం. ఏంటంటే లాబాను దగ్గర ఏం జరిగింది చూడండి. అక్కడ ఎలా ప్రవర్తిస్తూ వచ్చాడు, ఎటువంటి పరిస్థితులు ఫేస్ చేశాడు అని చూస్తే గనక 38వ వచనం 31వ అధ్యాయం 38. ఈ 20 ఏండ్లు నేను నీ యొద్ద నుంటిని. 20 ఏళ్ళు అయిందండి దేవుడు ఆయనతో మాట్లాడి. ఇప్పటికీ మార్పు రాలే. మనం కూడా చాలామంది అలాగే ఉంటాం. సంవత్సరాలు గడిచిపోతాయి కానీ ఏమీ మార్పు రాదు. ఎప్పుడూ ఒకటే, ఎప్పుడు అదే పరిస్థితి. ఆరాధన అయిపోయాక వచ్చి వాళ్ళు వస్తూనే ఉంటారు, పాటలు అయిపోయాక వచ్చి వాళ్ళు వస్తూనే ఉంటారు, రొట్టె అయిపోయిన తర్వాత వచ్చి వాళ్ళు వస్తూనే ఉంటారు. ఆరాధన ఉండదు, ప్రార్థన ఉండదు, నియామక కొడుకులు ఉండవు. ఎన్నేళ్ళు అయిపోయినా ఇదే పరిస్థితి. ఇక్కడ యాకోబు కూడా అంతే. 20 సంవత్సరాలు అయినా కానీ అసలు దేవుని పేరే లేదు. ఈ 20 ఏండ్లు నీ యొద్ద ఉంటిని, నీ గొర్రెలైనను మేకలైనను ఈడ్చుకొని పోలేదు, నీ మంద పొట్టేళ్లను నేను తినలేదు, దుష్ట మృగముల చేత చీల్చబడిన దానిని నీ యొద్ద నష్టం నేనే పెట్టుకొంటిని. సరే, ఈ విధంగా 40వ వచనం, పగటి ఎండకును రాత్రి మంచుకును నేను క్షీణించిపోతుని, నిద్ర నా కన్నులకు దూరమాయెను. నేను చదువుతున్నా 41 ఆఖరునుంది. అయినను నీవు నా జీతము 10 మార్లు మార్చితివి. ఇంకొక మాట ఉంది 42వ వచనములో, దేవుడు నా ప్రయాసమును 42 ఆఖరులో నా చేతుల కష్టమును చూచి పోయిన రాత్రి నిన్ను గద్దించెను. ఇది హారానులో ఆయన యొక్క అనుభవం. ఎన్ని కష్టాలు పడ్డాడో అర్థమైంది. కానీ దేవుడు మాత్రం గుర్తురాలే. నిద్ర కన్నులకి దూరం అయిందంట, మంచుకేమో తల తడిసిందంట, జీతం తగ్గిస్తూ వచ్చాడట, బామ్మర్దులేమో వేరేగా మాట్లాడుతున్నాడట, మాంగారం ముఖం మాడిపోయిందట. అయినా కానీ దేవుడు మాత్రం గుర్తురాలే. విన్నారు కదా, ఇది చాలామంది పరిస్థితులు. బైబిల్ అదెందుకని అంటుంది, నిత్యము తిరుగుబాటు చేయుచు ఇంకనూ మీరు ఎలా కొట్టబడుదురు. అర్థమైంది ఈ పదం? నిత్యము తిరుగుబాటు చేయుచు ఇంకనూ మీరెలా. మనం కొట్టబడుతూ ఉంటాం కానీ, కన్నీరు కారుస్తూ ఉంటాం కానీ తిరుగుబాటు మాత్రం అది యెషయా మొదటి అధ్యాయంలో ఉంటుంది ఆ మాట. నిత్యము తిరుగుబాటేనట, నిత్యము తిరుగుబాటే. ఇది యాకోబు యొక్క స్వభావం. సరే, దేవుడు కనపడ్డాడు, వెళ్ళమన్నాడు, మెట్టుకు ఇవన్నీ చూసిన తర్వాత బయలుదేరాడు. 32 అధ్యాయంలోకి వచ్చేటప్పటికి మరొక అనుభవం వచ్చింది. ఏమిటి 32 అధ్యాయంలో ఆయనకు వచ్చినటువంటి అనుభవం ఏంటంటే, సరే బయలుదేరి వస్తూ వాళ్ళ అన్నయ్యకి కబురు పెట్టాడు. వాళ్ళ అన్నయ్యకి కబురు పెడితే వాళ్ళ అన్నయ్య అన్నాడు, నేను 400 మందితో వస్తున్నాను, నిన్ను చంపుతాను అన్నాడు. యాకోబు అనుకున్నాడు, 20 ఏళ్ళు అయింది కదా, మా అన్నయ్య కోపం చల్లారిపోయి ఉంటుంది, తగ్గిపోయి ఉంటుంది. 20 ఏళ్ళకి తగ్గిపోద్ది కదా ఎటువంటి వాళ్ళకైనా, వయసు పెరిగిద్ది, మెచ్యూరిటీ వస్తుంది. కానీ యాసావు కోపం తగ్గలే. నేను 400 మందితో వస్తున్నాను అన్నాడు. ఈయన ఎంతమంది ఉన్నాడు? ఈయన ఒక్కడే ఉన్నాడు. ఇప్పుడు ప్లాన్లు వేసాడు, ఇప్పుడు జ్ఞానం మీద ఆధారపడ్డాడు. అక్కడ ఏం చేశాడని ఉందంటే చూడండి, 32 అధ్యాయం 8వ వచనములో, యాసావు ఒక గుంపు మీదికి వచ్చి దానిని హతం చేసిన ఎడల మిగిలిన గుంపు తప్పించుకొని పోవుననుకొని తనతో ఉన్న జనులను
మందలను, పశువులను, ఒంటెలను 2 గుంపులుగా, చూడండి తెలివితేటలు అంటే జ్ఞానం అని ఏం చేశాడు, యాసావు నుండి తప్పించుకోవడం కొరకని వాళ్ళందరినీ ముందు పంపేసి వాళ్ళు చచ్చిపోయినా పర్లేదు అనుకున్నాడు, ఏంటో తెలీదు. ఈయన ఒక్కడే మిగిలిపోయాడట. రాహేల్ని పంపించేశాడు, పిల్లల్ని పంపించేశాడు, లేయాని పంపించేశాడు, అందరిని పంపించేసి అక్కడ ఒక మాట ఏముందంటే అది 24వ వచనములో 23లో యాకోబు వారిని తీసుకొని ఆ ఏరు దాటించి తనకు కలిగినదంతయు పంపివేసెను, యాకోబు ఒక్కడు. ఎన్ని తెలివితేటలండి, ఎంత జ్ఞానం అండి. అంటే వాళ్ళందరూ చచ్చిపోయినా పర్లేదా, భార్యలు చచ్చిపోవచ్చు, పిల్లలు చచ్చిపోవచ్చు, మంద పోవచ్చు, కానీ ఎవరు బతకాలి, బతకాలి. అదే ఆయన ప్లాను. అటువంటి ప్లాన్లు వేసుకుంటూ ఈయన ఒక్కడే మిగిలిపోయేటప్పటికి ఏమైందంటే వాళ్ళందరూ క్షేమంగానే ఉన్నారు, ఈయనకు వచ్చినాయి తిప్పలం. ఏందయ్యా అంటే ఒక నరుడు తెల్లవార్లు పోట్లాడుతూ ఉన్నాడట, కడకి తొడ ఎరగొట్టాడట, కుంటివాణి చేశాడట. కుంటివాణి చేసిన తర్వాత అప్పుడు ఈయన ఏంటో ఎరిగి, నేను ఎగ్గలేడని ఎరిగి, అయ్యా నీవు నన్ను ఆశీర్వదించు, నీవు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను మాత్రం నిన్ను విడిచిపెట్టను అనేటువంటి ఆ ప్రార్థన చేసిన తర్వాత, నువ్వు చేసిన ఉపకారాలకి నా అపాత్రుడని ప్రార్థన చేసిన తర్వాత దేవుడు ఏం చేశాడంటే ఆయనలో మార్పు వచ్చింది కదా అని ఇక మీదట నీ పేరు యాకోబు కాదు, మోసగాడ కాదు, నీ పేరేంటి, ఇశ్రాయేలు, నువ్వు రాజకుమారుడువు, నీవు దేవుని బిడ్డవు అని చెప్పాడు. సో ఇప్పుడు వాళ్ళ మామగారి చేతిలో నుంచి ఎవరు కాపాడారు, వినండి, వాళ్ళ మామగారి చేతిలో నుంచి ఎవరు కాపాడాడు, ఆ మామగారికి కనుక రాత్రి దేవుడు కనపడబోతే వచ్చి ఆయన మళ్ళీ తీసుకుపోయాడు వెనక్కి. కనుక జాగ్రత్త, యాకోబుతో ఏమీ మాట్లాడొద్దని మాట్లాడాడు. ఇప్పుడు ఈ నరుడి చేతిలోంచి ఎవరు కాపాడారు చెప్పండి, ఎవరు దీవించారు, ఎవరు పేరు పెట్టారు, నీ పేరు ఇక మీదట యాకోబు కాదు ఇశ్రాయేలేని. ఈ విధముగా దేవుడు ఆయనకి తెలియకుండానే ఆయన విషయమై శ్రద్ధ తీసుకుంటూ వచ్చాడు, జాగ్రత్త తీసుకుంటూ వచ్చాడు. ఇప్పుడు యాకోబు ఎక్కడికి వెళ్ళాలి, వాస్తవంగా బేతేలికి వెళ్ళాలి. ఎందుకు వెళ్ళాలి బేతేలికి, అక్కడ ప్రమాణం చేశాడు, ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు. ఆ కారణం చేత ఇప్పుడు యాకోబు బేతేలికి వెళ్ళాలి. ఏం జరిగిందో చూద్దాం రండి. 32 అధ్యాయం 28 చెప్పాను, 32 చెప్పాను, మధ్యలో స్కిప్ చేశాను టైంని బట్టి. ఇప్పుడు 33 అధ్యాయంలోకి వచ్చేటప్పటికి సరే యాసావు వచ్చాడు, వాళ్ళిద్దరూ సమాధాన పడ్డారు, ఒకళ్ళనొకళ్ళు ముఖాలు చూసుకున్నారు, ఏడ్చుకున్నారు. యాసావు వెళ్ళిపోయాడు, యాకోబు ఆగిపోయాడు. ఆగిపోయి ఏం చేశాడట, యాకోబు బేతేలు కొరకు వెళ్ళమని దేవుడు చెప్తే అక్కడ దేవుడు చాలా స్పష్టంగా చెప్పాడు, నేను ఎక్కడికి వెళ్ళమన్నా, ఎక్కడ కనిపించాను, ఎక్కడ నీతో మాట్లాడాను, ఎక్కడ నువ్వు నూనె పోసావో ఆ స్థలానికి నీవు వెళ్ళు. ఆ మాట మర్చిపోవద్దు. అది దేవుడు మాట్లాడితే ఇప్పుడు యాకోబు ఏం చేశాడట, రండి 33 అధ్యాయంలో కూడా 2 మాటలు చూద్దాం. 33వ అధ్యాయం అంటే యాకోబు ఎటువంటి అనుభవాలు గుండా వెళ్ళాడు అనేది మనం తెలుసుకుంటే మనం ఎటువంటి అనుభవాలు గుండా వెళ్ళాలి, వెళుతున్నాం, ఎందుకు వెళుతున్నాం రండి. 33 అధ్యాయం 17వ వచనం. 33 ఆదికాండం అంటే 28వ పేజీ అండి. అప్పుడు యాకోబు సుక్కోతుకు ప్రయాణమైపోయి తనకొక ఇల్లు కట్టించుకొని తన పశువులకు పాకలు వేయించి అందుచేత ఆ చోటికి సుక్కోతు అని పేరు పెట్టబడెను. ఎక్కడికి వెళ్తాక బయలుదేరాడండి, అందరూ వినాలి. ఎక్కడికి బయలుదేరాడు, బేతేలికి పోయి. ఎక్కడ ఆగిపోయాడు, సుక్కోతు. లేదా దీనికి ఇంకో పేరు షెకెము, ఇంకొక పేరు ఏంటంటే షెకెము. అది 34 అధ్యాయంలో పేరు ఉంది. అక్కడికని బేతేలుకు బయలుదేరి ఇక్కడ సుక్కోతులు ఆగిపోయి అక్కడ ఒక మాట ఉంది, తనకొక ఇల్లు కట్టి పొలం కొనుక్కున్నాడట. పొలం కొనుక్కుని ఏం చేశాడు,
ఇల్లు కట్టి, చూడండి 19వ వచనంలో ఉంది, అతడు తన గుడారం వేసిన పొలము యొక్క భాగమును షెకెము తండ్రి అయిన హమోరు కుమారుల యొద్ద 100 వరహాలకు. సో పొలం కొనుక్కున్నాడు, ఇల్లు కట్టుకున్నాడు, పాకలు వేసుకున్నాడు. దేనికి పాకలు? గొర్రెలకి మేకలకి అని. వెళ్ళవలసింది ఎక్కడికి? ఎక్కడ ఆగిపోయాడు? అతను బేతేలుకి వెళ్ళాలి, బేతేల్లో బలిపీఠం కట్టాలి, బేతేల్లో దేవుణ్ణి ఎరగాలి. ఇప్పుడు సుక్కోతులో పొలం కొనుక్కొని ఇల్లు కట్టుకొని పాకలేసుకుని చక్కగా చెట్లయ్యి అక్కడ కట్టాడంట బలిపీఠం. దేవుడేమో ఎక్కడ కట్టమన్నాడండి? బేతేల్లో కట్టమంటే ఈయన బలిపీఠం ఎక్కడ కట్టాడు? సుక్కోతులో కట్టాడు, షెకెములో కట్టాడు. మరి ఏం చేయాలి దేవుడు? ఇప్పటికే 2 సార్లు జాయిన్ చేశాడు. 28 అధ్యాయంలో సహాయం చేశాడు, అది బేతేలు యొక్క అనుభవం. 32 అధ్యాయంలో సహాయం చేశాడు, అదేమో పెనుయేలు యొక్క అనుభవం. బేతేలు పెనుయేలు అయింది, మళ్ళీ బేతేలుకి వెళ్ళాలి. ఇప్పుడు ఎక్కడ ఆగిపోయాడు? ఏం చేయాలి దేవుడు చెప్పండి? ఏం చేస్తాడు దేవుడు? మీరైతే ఏం చేస్తారు? మన పిల్లలు మన మాట వింటలే, ఒకటి చేయరంటే ఒకటి చేస్తున్నాడు, ఒకటి చదవమంటే ఇంకోటి చదువుతున్నాడు, స్కూల్కి వెళ్ళమంటే గ్రౌండ్కి వెళ్తున్నాడు, స్కూల్కి వెళ్ళమంటే ఇంకో చోట ఆగిపోతానంటాడు. ఏం చేస్తావు మనం అయితే? నీ కర్మ, నువ్వు చావేదో నువ్వు చావు అంటాం. దేవుడు అలా అనడు, ఆయన నమ్మకస్తుడు. మరి ఎలాగా ఈ మనుషుని మార్చాలో ఆయనకి తెలుసు. 34 అధ్యాయంలోకి వద్దాం. దేవుడు ఈయన బేతేలుకు వెళ్ళకుండా సుక్కోతులో ఆగిపోయినటువంటి కారణం చేత, హారాన్లో ఆగిపోతేనేమో తండ్రిని మామగారిని రేపాడు, బావమరుదుని రేపాడు. అర్థమైంది కదండి? ఇప్పుడు ఏం చేశాడు? రండి, 34 అధ్యాయం 1వ వచనం. లేయా యాకోబునకు కనిన కుమార్తెను దీనా ఆ దేశపు కుమార్తెలను చూడ వెళ్ళెను. ఈమెకు అసలు ఏమన్నా తెలుసండి ఆ ఊరు? తెలియదు. యాకోబు కుమార్తెకి సుక్కోతు, షెకెము, ఆ దేశంలో ఉండే కుమార్తెలు, కుమారులు, ఇళ్ళు, వాకిళ్ళు ఏమైనా తెలుసా? మరి ఏమీ తెలియనప్పుడు వాళ్ళు ఎలాగున్నారో చూడడానికి ఆడపిల్ల వెళ్ళటం ఎందుకు? ఆడపిల్ల వెళ్ళటమే కోప్పడతారేమో ఇప్పుడు వీళ్ళందరూ. అంటే మగవాళ్ళు అయితే వెళ్ళొచ్చు, మేము వెళ్ళకూడదా అని. ఎందుకు వెళ్ళకూడదు ఇక్కడ రాసి ఉంది కనుక చెప్తున్నాను, లేకపోతే చెప్పను అలాగని. ఏంటి, మేమేం తాలిబాన్లు కాదు మీకు రిస్ట్రిక్షన్స్ పెట్టడానికి. మరి ఎందుకు చెప్తున్నానంటే, ఆ విధముగా ఆ అమ్మాయి ఉండవలసిన చోట్లో ఉండని కారణం చేత, వెళ్ళకూడనటువంటి చోట్లోకి వెళ్ళినటువంటి కారణం చేత ఏం జరిగిందయ్యా ఇక్కడ అంటే, సరే ఆ దేశపు కుమార్తెలను చూడ వెళ్ళెను. ఆ దేశంలో కుమార్తెలే కాదు కదా, ఇంకెవరు ఉంటారు? కుమారులు ఉంటారు కదా. కుమార్తెలు కనపడ్డారో లేదో తెలియదు, కానీ కుమారుడు మాత్రం కనపడ్డాడు. అవునా కదా? వెళ్ళకూడదు గనక వెళ్ళింది గనక ఈమె యాకోబు సంతానమై ఉండి, యోధా సంతానమై ఉండి, ఉండకూడని దేశంలో ఉండి, చూడకూడని ప్రదేశానికి, చూడకూడని ప్రజలతో స్నేహానికి, వాళ్ళతో వీళ్ళకి స్నేహం ఏంటి? వీళ్ళు ప్రతిష్ఠించబడిన జనం, ప్రత్యేకించబడిన జనం, దేవుని జనం, నా స్వకీయమైన సాంపాద్యం, నా సొత్తు. అటువంటి వీళ్ళు ఆ అమ్మాయిని చూడడానికి వెళ్ళటం ఏంటి ఇవిడి? సరే వెళ్ళింది. ఇప్పుడు 2వ వచనం చదవండి. ఆ దేశము నేలిన హివ్వీయుడైన హమోరు కుమారుడగు షెకెము ఆమెను చూచి ఆమెను పట్టుకొని ఆమెతో శయనించి ఆమెను అవమానపరిచెను. చూసారా ఎందుకు చెప్పానో వెళ్ళకూడదని? మేము ఎవరి మీద ఏం కోపం కాదు. ఇప్పుడు ఏం జరిగిందండి? వెళ్ళకూడనటువంటి స్థలానికి వెళ్ళినటువంటి కారణం చేత అక్కడ ఏం జరిగిందని చూస్తున్నాము. ఆమెను పట్టుకొని, ఎందుకంటే ఒక్కతే, ఎవరు లేరు, పరాయి దేశం, పరాయి ప్రజలు, ఆ భాష అయినా తెలుసో తెలీదో కదా, వీళ్ళు ఉన్నది వేరు. ఇప్పుడు ఆమెను పట్టుకొని ఆమెతో శయనించి
ఆమెను అవమానపరచెను అని చూస్తున్నాం. నష్టం చూస్తున్నారా? డిఫైల్మెంట్ అంటారు, అపవిత్రత. రెండోది వ్యభిచారము. దేవుని బిడ్డయుండి, దేవుని దాసుడు కుమార్తె అయ్యుండి మోసపోయింది, అవమానపరచబడింది. ఆ కుటుంబానికి ఎంత సిగ్గు, యాకోబుకి ఎంత సిగ్గు, ఎంత అవమానం. ఎటువంటి అవమానం అంటే, వాళ్ళు వచ్చారట, ఆ దేశాన్ని రాజు వచ్చి మీ అమ్మాయిని మేము పెళ్లి చేసుకుంటాం, మాకు ఇవ్వండి అంటే అక్కడ ఒక మాట ఉంది. ఏంటంటే, ఆయన యాకోబు ఏం చేశాడట, అక్కడ వచ్చినప్పుడట, అది ఇశ్రాయేలీల్లో అవమానకరమైనటువంటి కార్యం కదా, ఆ మాట ఉంది అక్కడ 8వ వచనములు, అక్కడ 7వ వచనములో, అది ఇశ్రాయేలు జనములో అవమానకరమైన కార్యము చేసెను. 5వ వచనంలో ఏముందంటే, అతడు తన కుమార్తెను అతడు చెరిపినని యాకోబు విని తన కుమారులు పశువులతో పొలములో నుండి వచ్చు వరకు ఊరకుండెను. అంటే ఏంటి? ఊరకుండెను అంటే అర్థం ఏంటి? నోరు తెరవలే. ఎవరు? ఎందుకు తెరవలేదు ఇప్పుడు చెప్పండి? ఎందుకు నోరు తెరవలేదు? ఆవిడది కాదు తప్పు. ఎవరిది? దేనాది కాదు తప్పు. కారణం, ఈయన ఎక్కడుండాలి? బేతేల్లో ఉండాలి. ఎక్కడున్నాడు? ఇప్పుడు కుటుంబానికి అవమానం వచ్చింది, ఈయనకి అవమానం వచ్చింది, ఇశ్రాయేల్లో జరగకూడనటువంటి కార్యం జరిగింది, అపవిత్రమైనటువంటి కార్యం జరిగింది. ఏమీ మాట్లాడలేక నోరు మూసుకుని కూర్చున్నాడు. మనలో ఎంతమంది పిల్లల దగ్గర అలా ఉండలేదు? కారణం ఏంటంటే మన ప్రవర్తన సరిలేక, మనం మాదిరికరంగా ఉండలేక. మా మనవడు అడుగుతాడు, ఏమని, నువ్వు సెల చూస్తూ ఉండి నన్ను చూడొద్దంటావా అని. ఆ టీవీ లేదు కనుక టీవీ చూస్తున్నావు అని అండేమో కానీ, లేకపోతే అది ఉంటే అది కూడా ఉండడు. నువ్వేమో చూసుకుంటావు కానీ నన్ను మాత్రం ఏమంటావు? చదువుకోమంటావా? వాడికి 7 సంవత్సరాలు 8 సంవత్సరాలు. సో పలుమార్లు ఈ నిందలకే అవమానాలకే కారణం ఏంటి అంటే, ఎంత నష్టం వచ్చిందో మీరు చూడండి. ఇశ్రాయేలీలో అవమానకరమైన కార్యం జరిగింది, అపవిత్రత వచ్చింది, నోరు తెరవలేని వాడు ఉన్నాడు. అది అంతేకాదు, ఇంకా ముందుకు పోయి చూస్తే వాళ్ళు వచ్చారండి. ఎవరు వచ్చారు? షిమ్యోను, లేవి. వెరీ గుడ్, తెలియాలి వాక్యం. షిమ్యోను, లేవి వచ్చారు. వాళ్ళు వచ్చాక వాళ్ళకి కార్యం తెలిసింది. వాళ్ళకి కార్యం తెలిస్తే వాళ్ళెంత వాళ్ళు అంటే, ఇశ్రాయేలు సంతానమే వాళ్ళు. వాళ్ళు ఎంత వాళ్ళు అంటే, ఒరే బాబు, మీ అమ్మాయిని మాకు ఇవ్వండి, మీరు మా మధ్యలో ఉండండి, మా పొలాలు అనుభవించండి, మా స్థలాలన్నీ మీకు ఇస్తాము, మాతో వ్యాపారం చేయండి అంటే ఓకే అన్నారు. ఒప్పుకున్నారు. ఒప్పుకొని మేము చాలా భక్తి కలిగిన వాళ్ళము, మేము సున్నతి చేయించుకోవాలి. మళ్ళీ ఇదొకటి అడ్డు చాలామందికి, మేము దేవుని బిడ్డలం. మా 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 ఊర్లో ఒక ఆయన ఆటో అడ్డంగా అది నడుపుతుంటే పోలీస్ ఆయన పట్టుకున్నాడు. ఆటోలోంచి బైబిల్ తీసుకెళ్ళి చూపిస్తాను, నేను ప్రార్థనకి వెళ్తాను. అడ్డంగా వెళ్తాం ఎందుకు? అడిగి దగ్గరికి మళ్ళీ బైబిల్ తీసుకెళ్తాం ఎందుకు? చేసిందే తప్పు. మళ్ళీ ఆ తప్పు చేసినోడు తిన్నగుండు ఏంటది? బైబిల్ పట్టుకెళ్తాను. అంటే దేవుడు నమ్ముకుంటే అడ్డంగా రాంగ్ రూట్లో వెళ్ళమన్నారా ఏంటి? మనకు పర్మిషన్ ఉందా? ఏళ్ళ చేసిందే తప్పు. మళ్ళీ ఏమన్నారంటే, ఒక మోసంతో, మీరు కనుక సున్నతి పొందితే మా అమ్మాయికి సున్నతి ఎవరు పొందాలి? అది దేవుని నిబంధన. దేవుని నిబంధన వీళ్ళు ప్రొటెక్షన్ కొరకు వాడుకుంటారా? దేవుని యొక్క నిబంధన, ఆ పరిశుద్ధత, ఆ యొక్క తీర్మానం వీళ్ళు సొంతం కొరకు వాడుకున్నారు. అంతే పాపం. వాళ్ళు నిజంగానే దేవుడు కదా అని వాళ్ళందరూ సున్నతి పొందితే అందరినీ చంపించేశారట. ఎవరున్నారండి వీళ్ళకి అక్కడ? వీళ్ళ పక్షంగా మాట్లాడే వాళ్ళు ఎవరున్నారు? ఎవ్వరు లేరు. యాకోబు అక్కడ మనం చూస్తూ వచ్చినప్పుడు భయపడిపోయాడు అనేటువంటి మాట మనం చూస్తాం. యాకోబు, అరే నన్ను ఇలా చేశారేంటి, నన్ను మరి
ఎందుకు ఈ విధంగా మీరు చేశారని చెప్పి యాకోబు ఎంతగానో భయపడ్డాడో అక్కడ చెప్తున్నాడు. చూడండి 30వ వచనం చదువుతున్నాను. అప్పుడు యాకోబు షిమ్యోనును లేవీని చూచి, మీరు నన్ను బాధపెట్టి ఈ దేశ నివాసులైన కననీయుల్లోనూ పెరిజీల్లోనూ అసహ్యునిగా చేసితిరి. నా జనసంఖ్య కొంచెమే, వారు నా మీదికి గుంపుగా వచ్చి నన్ను చంపెదరు, నేను నా ఇంటి వారును నాశనమగుదాం. సో భయముతో ఆందోళనతో నిండిపోయాడు. సో ఇప్పుడు ఒక్కసారి ఆ కుటుంబ పరిస్థితి మీరు ఆలోచిద్దాం. అవమానం వచ్చింది, ఇశ్రాయేలీలు చేయకూడని పని చేశారు, దానికి తోడు నరహత్య చేశారు, మోసం చేశారు. కుటుంబం యొక్క ఈయనేమో నాయకుడు మాట్లాడలేకపోతున్నాడు. ఎవరు? యాకోబు నాయకుడు, ఇంట్లో యాజకుడు కదా, తండ్రి అంటే యాజకుడు కదా. ఈయనేమో మాట్లాడుతులేకపోతున్నాడు. కనుక అసలు ఎలాగ వాళ్ళని ఎలా మాట్లాడాలి, ఎలా తప్పించుకోవాలి, ఏమీ ఆలోచన లేనివాడిగా ఉన్నాడు. ఎంత నింద! దీని అంతటికే కారణం ఎవరంటే యాకోబు. ఏంటి కారణం అంటే ఆయన బేతేల్లో ఉండాలి, ఎక్కడున్నాడు? షెకెములో ఉండిపోయాడు. ప్రియులారా, ఈ మధ్యాహ్నం నా పాఠం ఏంటంటే, మనం ఎవరమైనా సరే, ఎంతటి భక్తులమైనా సరే, ఎంతటి అనుభవాలు ఉన్న వాళ్ళమైనా సరే, దేవుడు ఏమి చెప్పినాడు, ఏ పని కొరకైతే మనం నిర్ణయించబడ్డామో, ఏ తీర్మానం అయితే చేసుకున్నామో, ఎలా ఉంటామని ప్రవర్తిస్తామని మాట్లాడామో, ఆ బాప్తిస్మ రోజున కానీ, జనవరి 1 రోజున కానీ, కష్టం వచ్చినప్పుడు కానీ, రోగం వచ్చినప్పుడు కానీ, మంచం మీద ఉన్నప్పుడు కానీ ఏమనుకున్నామో, ఎక్కడైనా కనుక మనం డీవియేట్ అయితే ఇటువంటి పరిస్థితులే ఫేస్ చేయవలసి వస్తుంది. ఎక్కడైనా మనం దాన్ని నిర్లక్ష్య పెడితే, దేవునితో మాట్లాడిన మాట, దేవునితో చేసిన ప్రమాణం, అది సంఘంలోనో, ఇంట్లోనో, వ్యక్తిగతంగానో, కుటుంబంలోనో, మరి ఎప్పుడైనా సరే యాకోబు పూర్తిగా విధేయుడు కాని కారణం చేత ఎటువంటి నిందల గుండా వెళ్ళాడో, ఈనాడు మన జీవితంలో ఈ కన్నీరు, దుఃఖం, బాధ, వేదన, ఏడుపు ఎందుకు వచ్చింది? ఏమిటి కారణం? అమ్మాయి అలా ఎందుకు చేసింది? అబ్బాయి ఎందుకు ఇలా చేస్తున్నాడు? భర్త ఎందుకు మాట్లాడట్లేదు? భార్య ఎందుకు విచ్చలవిడితా ఉంటుంది? వీటన్నిటికీ నీ అవిధేయత కారణమేమో. దేవుడికి ఎంత విధేయత చూపించాలో, ఏ విషయాల్లో విధేయత చూపించాలో, ఎక్కడ లోబడాలో, ఏ బాధ్యత నిర్వర్తించాలో, ఏమి ఇవ్వాలో, ఎక్కడికి రావాలో, ఎవరికి చెప్పాలో, ఈ విషయాలన్నింటిలో కనుక మనం తప్పిపోయిన వారం అయితే దేవుడు మౌనంగా ఉండడు. అక్కడ లాబాను రేపాడు, లాబాను కుమారుని లేపాడు, అక్కడేమో యాసావుని రేపాడు, ఇక్కడేమో షెకెము యజమానుడి యొక్క కుమారుణ్ణి నీ జీవితంలో నీ కొడుకుని రేపుతాడు, నీ కూతురుని రేపుతాడు, అత్తగారిని రేపుతాడు, మామగారు. వాళ్ళు కాదండి, వాళ్ళ తప్పుడోళ్ళు కాదు, మనం విధేయత చూపించని కారణం చేత. నాది నా అనుభవం, నేను పొందిన నష్టం, నేను పిలిచినప్పుడు లోబడిన కారణం చేత కన్నీరు, దుఃఖం, బాధ, వేదన ఎన్ని సంవత్సరాలు. ఎవరినైనా సరే దేవుడు విడిచిపెట్టడు, క్షమిస్తాడే కానీ దాని పర్యవసానం మాత్రం మనం తప్పనిసరిగా అనుభవించవలసి వస్తుంది. ఇప్పుడు యాకోబు పరిస్థితి అదే, భయపడిపోతున్నాడు. వాళ్ళు వచ్చి నన్ను చంపుతారేమో. యాసావు భయం కంటే ఈ భయం ఎక్కువైంది ఇప్పుడు. యాసావు అన్న మీదపడి ఏడ్చాడు, ఒరే తమ్ముడా 20 ఏళ్ళు అయిందిరా నిన్ను చూశాను. వీడు అలాగ ఎందుకు ఏడుస్తాడు? ఎవరెళ్ళో హివ్వీయులు, వీళ్ళు హివ్వీయులు కదా, కనుక వీళ్ళెందుకు అలా? కనుక భయపడి, ఇప్పుడు మనం చూసాం ఆ మాట ఏంటంటే, నేనును నా ఇంటి వారును నాశనం అగుదము. ఇప్పుడు ఏంటి నీ దిక్కు? ఎవరు ఇంతో మాట్లాడేది? ఎవరు ఈయన్ని కాపాడేది? వీళ్ళేమో కొద్దిమంది, వాళ్ళేమో వంశం, ఈయనేమో పరదేశిగా ఉన్నాడు, అక్కడ ఉండకూడని చోట్ల ఉన్నాడు. ఇటువంటి అనుభవాల్లో ఎవరైనా ఉంటే, నానా రకాలైనటువంటి బాధల గుండా, కష్టాల గుండా, శ్రమల గుండా, ఇబ్బందులు గుండా ఎందుకు వెళ్తున్నారో ఒక్కసారి ఈ మధ్యాహ్నం బల్ల దగ్గర ఆలోచిద్దాం. మనం దేవుని బిడ్డలం, శాంతి, సమాధానం, నెమ్మది, ఆరోగ్యం, స్వస్థత, కుటుంబం దీవించబడాలి, ఎన్ని వాగ్దానాలు మనకున్నాయి. మరి ఎందుకు అలా లేదు మన కుటుంబం, మన జీవితం అలా ఎందుకు లేదు? నా కుమారుడు ఎందుకు ఇలా? మిగిలిన పిల్లలందరూ చక్కగా చదువుతున్నారే, నా కుమారుడు ఎందుకు ఇలాగ అవ్వాలి? మిగిలిన పిల్లలందరూ చక్కగా మంచి ప్రవర్తనలో ఉన్నారే, నా కుమార్తె ఎందుకు ఇలాగ అవ్వాలి అని ఒక్కసారి మనం ఆలోచిస్తే దానికి మనమే కారణం. ఎక్కడో ఆఫ్ ఒబీడియన్స్, పూర్తిగా విధేయులు అవ్వడానికి బదులు చక్కటి
విధేయత చూపించి ఆయన మాట వినడానికి బదులు ఇన్నేళ్ళ అనుభవంలో, ఇన్ని సంవత్సరాల ఆత్మీయమైన జీవితంలో లోబడనటువంటి కారణం చేత ఇంకా మన స్వభావం, మన నైజం, మన శరీరం, మన కుటుంబం, మనం పుట్టు పెరిగిన పరిస్థితులు, మన కులం, మన మతం, మన జాతి ఇవి పనిచేస్తున్నాయి. కనుకనే నిజమైన సంతోషం, సమాధానం, నెమ్మది లేదు. ఈ మధ్యాహ్నం దేవుడు ప్రేమ కలిగిన వాడు. యాసావు చేతి నుండి తప్పించాడు, లాబాను చేతి నుండి తప్పించాడు. ఇక్కడ ఈ షెకెము యొక్క యజమానుల చేతిలో నుండి కూడా తప్పించేదాని కొరకై దేవుడు విడిచిపెట్టలే. నీ చావు నువ్వు చావు అనాలి. నేనైతే అలాగే అంటాను, మీరైనా అలాగే అంటారు మనుషులు గనక. నీ బాధలను పడానా అనాలి. దేవుడు అటువంటి వాడు కాదు. మరలా చదువుదాం రండి. 35 అధ్యాయం 1వ వచనం. దేవుడు యాకోబుతో అందరం చదువుతాం. బైబిల్ అందరూ తీయండి. 35 అధ్యాయం 1వ వచనం చదవండి ఇప్పుడు. దేవుడు యాకోబుతో, నీవు లేచి బేతేలుకు వెళ్ళి అక్కడ నివసించి నీ సహోదరుడైన యాషావు ఎదుట నుండి పారిపోయినప్పుడు నీకు కనబడిన దేవునికి అక్కడ బలిపీఠము. మరలా దేవుడు జోక్యం చేసుకున్నాడు. ఎంత నమ్మదగిన వాడండి. మనము నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన వాడు. ఇదే రుజువు. లాబాను దగ్గర జోక్యం చేసుకున్న దేవుడు, యాసావు విషయంలో జోక్యం చేసుకున్న దేవుడు, ఇప్పుడు ఇక్కడ హివ్వీడైనటువంటి ఆ షెకెము, హమోరు కుమారుడగు షెకెము విషయమై కూడా దేవుడు జోక్యం చేసుకుని ఏమంటున్నాడు? ఇప్పుడైనా వెళ్ళరా బాబు, ఎందుకు ఈ బాధలు అనుభవిస్తావు? ఎంతకాలం అనుభవిస్తావు? నీ జీవితం మార్చబడుతుంది, నీ జీవితం మార్చబడుతుంది, ఇప్పుడైనా వెళ్ళు అని యాకోబుతో మాట్లాడితే రండి. ఇప్పుడు యాకోబు ఏం చేస్తున్నాడు? 2వ వచనం. యాకోబు ఏం చేస్తున్నాడు? 35 అధ్యాయం చదువు. యాకోబు తన ఇంటి వారితోను తన యొద్దనున్న వారందరితోనూ మీ యొద్దనున్న అన్య దేవతలను పారవేసి చదవండి మిమ్మల్ని మీరు శుచిపరచుకొని మీ వస్త్రములు మార్చుకొనుడి. మనము లేచి బేతేలునకు అది ఇప్పుడు వచ్చింది జ్ఞానం. మనము బేతేలుకు వెళ్ళుదాము. నా శ్రమ ఇప్పుడు గుర్తొస్తుంది. మనము బేతేలుకు వెళ్ళుదాము, నా శ్రమ దినమున నాకు ఉత్తరమిచ్చి నేను వెళ్ళిన మార్గమున నాకు తోడై ఉండిన దేవునికి. ఎంత ట్రాన్స్ఫర్మేషన్ చూసారండి, ఎంత మార్పు చూసారా ఎవరిలోనూ? మనము బేతేలుకు వెళ్ళుదాము, నా శ్రమ దినమున నాకు కనబడినటువంటి ఆయనకి నేను ఇప్పుడు ఏం చేయాలి? బలిపీఠం కట్టాలి అని లేచి వెళ్ళిపోలే, పరిగెత్తుకు వెళ్ళిపోలే. చూస్తారా? మరి ఏం చెయ్యాలి? బేతేలికి వెళ్ళాలంటే ఏం చేయాలి? ఎటువంటి అనుభవంతో వెళ్ళాలి? ఎంత భయముతో వెళ్ళాలి? ఎంత శ్రద్ధతో వెళ్ళాలి? నిజమే, అనుమానం లేదు. కానీ ఎలా వెళ్ళాలి? ఇక్కడ 3 మాటలు చెప్తున్నాడు తన ఇంటి వారందరితోనూ. మనము బేతేలుకు వెళదాము, అయితే ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే, చూసారా, యజమానుడిగా ఇప్పుడు మాట్లాడుతున్నాడు. 34 అధ్యాయంలో ఏం చూసాం మనం? ఆయన నోరు మాట్లాడలేదు, నోరు మెదపలే. ఇప్పుడు కరెక్ట్గా చెప్తున్నాడు. చాలాసార్లు మన పిల్లల దగ్గర నోరు లేకదు. ఒక ఉదాహరణ చెప్తాను. ఏలి హన్నాని ఏమన్నాడు తెలుసా? ఏమన్నాడు? ఎంతకాలం నీవు మత్తురాలుగా చిన్న మాట అండి, పెద్ద మాట? అది చాలా పెద్ద మాట. ఎంతకాలం నువ్వు మత్తులో ఉంటావు? కుమారుల దగ్గర ఏమన్నాడు? కుమారులారా, అది చేయకూడదు కదా, అలా ఎందుకు కుమారులనేమో బతిమాలుతున్నాడు, ప్రార్థన చేసుకుని ఆమెనేమో గద్దిస్తున్నాడు. అవును, మీకు అర్థమైందా? కుమారులనేమో బతిమాలుతున్నాడు, ప్రార్థన చేసుకుని ఆవిడనేమో నీవు నాకంటే నీ కుమారులను గొప్పగా చేసావు అన్నాడు. అందుకనే దేవుడు వాళ్ళని గద్దించాలి, ఈవిని బతిమాలాలి. కానీ ఏలి ఏం చేస్తున్నాడంటే కొడుకులనేమో బతిమాలుతున్నాడు, ఈవిడనేమో మనందరం అటువంటి వాళ్ళమే. మన శరీరం అంటే మనకి ఎంత ప్రేమో, మన శరీరం వీటి కొరకు బిడ్డలు. ఇప్పుడు ఈయనకి ఈ తుప్పంతా వదిలిపోయింది.
వదిలిపోయి ఈ చెత్త అంతా వదిలిపోయి ఇంతకాలం అలాగే బతిమాలాడు వాళ్ళని. ఇప్పుడు అంటున్నాడు లెండి బేతేలుకి వెళదాం అంటే మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు 2వ వచనం మరల చదువన్నా. యాకోబు తన ఇంటి వారితోను తన యుద్ధనున్న వారందరితోను మీ యుద్ధనున్న అన్య దేవతలను పారవేసి గెట్ రిడ్ ఆఫ్ ఐడిల్స్, లేదంటే పుట్ అవే ఫారెన్ గాడ్స్. అక్కడ ఉన్న మాట అది, పుట్ అవే, గెట్ రిడ్, వాటి నుంచి వాటన్నిటినీ కూడా పారవేయండి. ఏంటున్నాయి, ఏమున్నాయి అన్ని దేవతలు చెప్పాం కదా. వాళ్ళు 20 ఏళ్ళు ఎక్కడున్నారు? హారాన్లో ఉన్నారు. వచ్చిన తర్వాత ఎక్కడున్నారు? షెకెములో ఉన్నారు. వేటిని మనసులో పెట్టుకున్నారో తెలీదు, ఏమేమి మనసులో పెట్టుకున్నారో తెలీదు. రెనౌన్సింగ్ అంటారు ఇంగ్లీష్లో ఒక పదం. రెనౌన్సింగ్ అంటే ఏంటి? అన్నిటినీ విడిచిపెట్టడం, పారవేయటం. సో ఏవి దేవతలుగా ఉన్నాయో మనకి బేతేలుకు వెళ్ళాలంటే నీ జీవితంలో ఏవి దేవతలుగా ఉన్నాయో, అది డబ్బో, కులమో, అధికారమో, ఇంకేదైనా దేని మీదైనా మమకారమో, బంగారమో, టీవీనో, సెల్ ఫోనో, మరి ఏంటో తెలీదు. ఏది నిన్ను పాడు చేస్తుందో దేవుని మందిరం అనుభవించకుండా, దేవుని మందిరానికి రాకుండా ఏది నిన్ను పాడు చేస్తుందో అదే నీ దేవత. అది ధనం అవ్వచ్చు, కొడుకు అవ్వచ్చు, కూతురు అవ్వచ్చు, భార్య అవ్వచ్చు, లేకపోతే ఇంకెవరైనా కావచ్చు. ఇక్కడైతే కనుక రాహేల్ దగ్గర దేవత ఉంది. ఎవరి దగ్గర దొంగిలించింది? రాహేల్ దగ్గర దేవత ఉంది. ఒకవేళ అది మనసులో ఉందేమో ఈయనకి తెలియదు. కానీ నీ దేవతలు చాలామంది ఉన్నారు. మనం పూజించే దేవతలు చాలా ఉన్నాయి. కొంతమందికి స్థానం కావాలి, కొంతమందికి బోధలు కావాలి, కొంతమందికి పాటలు కావాలి, కొంతమందికి ఫైనాన్స్ కావాలి, మరి కొంతమందికి రకరకాల ప్రత్యేకతలు కావాలి, సదుపాయాలు కావాలి. అవే మన దేవతలు. మనము బేతేలుకు రావాలంటే, బేతేల్లో సంతోషించాలంటే ఏం చెప్తున్నాడండి ఆయన? మీ మధ్యనున్న అన్య దేవతలను విడిచిపెట్టు. ఏది నిన్ను పాడు చేస్తుందో ఇప్పుడే విడిచిపెట్టు. కనుక అది ఏదైనా కావచ్చు. అది కుటుంబం అవ్వచ్చు, శరీరం అవ్వచ్చు, లేదా వాంఛలు అవ్వచ్చు, కోరికలు అవ్వచ్చు, సుఖాలు కావచ్చు. మా దగ్గర కొంతమంది ఉన్నారు. ఒక ఆయన్ని అడిగాను నేను, అన్నా ఇది లైవ్లో ఉంది కాదు, ఏదన్నా మీకు వాయిద్యాలు వచ్చు కదా, వాయిద్యాలు వేయండి అంటే, ఈ వాయిద్యాలు ఎత్తే 10 గంటలకే రావాలన్నాడు ఆయన. ఏంటంట, వాయిద్యం వాయించాలంటే పెందలకాట రావాలి. చూసారా ఎలా జనాలు ఏ విధంగా దేవుడు వాళ్ళకి ఇచ్చినటువంటి అవకాశాల్ని ఎంతగా పాడు చేసుకుంటున్నారు. పాట పాడేవాళ్ళుగా కావాలంటే వాళ్ళు ఏం చేయాలి? ప్రార్థన చేసేవాళ్ళే కావాలంటే టైంకి రావాలి, బాధ్యత వహించాలంటే టైంకి రావాలి, కుటుంబాలతో రావాలి. నేను ఒక్కడనే వస్తానంటే ఎవరు వాడుకుంటారు మనల్ని? ఏది నీ దేవతో దాన్ని విడిచిపెట్టకపోతే నువ్వు బేతేల్లో సంతోషించలేవు. ఇది మొదటిది. చదువునా మరలా చదవండి. రెండో వచనం. యాకోబు తన ఇంటి వారితోను తన తన యుద్ధనున్న వారందరితోను అన్ని దేవతలను మొదటిది, ఏది నీ దేవతో ఇష్టదేవతో దాన్ని పోగొట్టుకోకపోతే, విడిచిపెట్టకపోతే బేతేలుకి రాలేవు. రెండోది, మిమ్మును మీరు శుచిపరుచుకొని, మిమ్మల్ని మీరు మరి ప్యూరిఫై యువర్ సెల్స్, మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి. కనుక ఏ వాంఛ, మనకి దేవుని వాక్యం చెప్తుంది, క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతో, ఏ శరీర కోరిక నిన్ను పాడు చేస్తుందో, నిన్ను నష్టపరుస్తుందో, నీ హృదయం శుద్ధిగా లేకుండా, అది నీ కన్నో, నీ నోరో, నీ చెవో, ఎందుకంటే దురద చెవులు కాని మాటలన్నీ వింటుంటారు. కొంతమంది కళ్ళు చూడకూడని వాటిని చూస్తుంటారు. కొంతమంది నోరు పలకూడని మాటలు పలుకుతుంటారు, వెళ్ళకూడని చోట్లకు వెళుతుంటారు, సహవాసం చేయకూడని వాళ్ళతో చేస్తూ ఉంటారు. ఆ సంసోను వలె మిమ్మల్ని మీరు శుచిపరచుకోండి.
బేతేలులోకి వెళ్ళాలంటే ఈ అనుభవాలు అవసరం. మనం శుద్ధి చేయబడాలి. పవిత్రరాలైన కన్యకనుగు అంటాడు పౌలు. క్రీస్తుకు సమర్పించేటువంటి పెండ్లి కుమార్తె ఎలాగుండాలట? పెండ్లి అంటే కన్యకురాలైనటువంటి 2 కొరింథీ 7వ అధ్యాయం. మళ్ళీ ఇక్కడికి వస్తాం, ఇక ఇలా పట్టుకోండి, 5 నిమిషాల్లో ముగించేస్తాను నేను. 5 తప్పితే 7-8 నిమిషాలు మించి దాటలను. కొరింథీ 2వ పత్రిక 7వ అధ్యాయం 1వ వచనములో మనలను మనం శుద్ధిపరచుకోవడం అంటే ఏంటంటే ఇక్కడ రాస్తాడు, ప్రియులారా ఈ వాగ్దానములు ఉన్నవి గనుక, గమనించండి ఆ మాట, దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులనుగా. సమస్త కల్మషము నుండి ఏది నిన్ను అపవిత్రపరుస్తుంది? నీ కొన్నా చూడడం మానేయి, నీ నోరా ఆ మాట మార్చుకో, నీ యొక్క హృదయమా ఆలోచనలకు దూరంగా ఉండు, వాక్యం ఎదురు. సమస్త కల్మషము నుండి మనలను మనము మన పాపములను మనం ఒప్పుకునేడలా ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు గనక ఆయన మన పాపములు క్షమించి సమస్త దుర్నీతి నుండి ఆయన మనలను పవిత్రులనుగా చేయును. అందుకనే ఆయన అంటాడు, పాపులారా మీ చేతులను శుభ్రం చేసుకోండి. యాకోబు 4:8 మీ చేతులు శుభ్రం చేసుకోండి, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వస్తాడు. సో మొదటిది, మీ మధ్యన ఉన్న అన్య దేవతలను, సో ఏది మన దేవత అయిపోయిందో, ఏది మన యొక్క గృహదేవత అయిపోయిందో, మన యొక్క ఇది ఏంటిది, నిన్న మొన్న ఒక చోట భక్సింగ్ గారు ఎవరో చెప్తుంటే వింటుంటే ఒక ఇంటికి వెళ్ళాడట ఆయన ప్రార్థన చేస్తా, కానీ వాళ్ళు పిలిచారట. సంఘంలో బాగా డబ్బు ఉన్నటువంటి ఆయనట, అంత ఆస్తిపరులట, సంఘంలో పెద్దట. ఆయన దగ్గరికి వెళ్ళేటప్పటికి ఆంటీ గారు మంచి పట్టు వస్త్రాలు పెట్టుకుని ఇంట్లో ఉండే కేజీ బంగారం అంతా కూడా, కేజీలు కొలిదే బంగారం అంతా ధరించుకుని అన్నయ్య గారిని రిసీవ్ చేసుకుంటాకి వెళ్ళిందట. వచ్చి ప్రార్థన చేయకుండా నేను ఇంట్లో ఒక్క నిమిషం కూడా ఉన్నాను వెళ్ళిపోయారట. ఎందుకు? ఈ లుక్స్ లైక్ ఐడల్ అన్నాడట ఆవిడ్ని. ఏంటది? నువ్వు దేవుని బిడలా లేవు, మరి ఎలాగున్నావు? దేవతలాగా ఉన్నావు. కూడా తీసుకెళ్ళిన సేవకుడికి భయం, రేపు వదిలేళ్ళ ప్రార్థన మానేస్తారేమో. ఈయన భయమేమో ఈంది, ఆయనేమో నువ్వు దేవతలాగా ఉన్నావు, ఇక్కడ నీళ్ళు కూడా తాగదని వెళ్ళిపోయాడట. ఏది మన దేవతలో? అర్థమైందా? మీ మధ్యన ఆవిడకి దేవత ఏంటి? కేజీన్నర బంగారం ఒంటి నిండా కనబడాలి. నేను తప్పు అంటలేదు, మీ ఇష్టం, దయచేసి వేరే వీడెవడో వచ్చి మాకు చెప్తున్నాడు అనుకోవద్దు. పుట్టిన ఉదాహరణ చెప్పని తప్పితే ఆయన చేసింది. కనుక మీ మధ్యన ఉండేటువంటి అన్య దేవతలను మీరు పారవేయండి. రెండోది, మిమ్మల్ని మీరు శుచిపరచుకోండి. చదవండి. మీ వస్త్రములను, బైబిల్లో ఎక్కడ చూసినప్పటికీ ఈ వస్త్రాలు అనేటువంటిది మనం చూస్తాం. ట్రాన్స్ఫార్మేషన్ అంటే ఏంటంటే ప్రాచీన స్వభావమును వదులుకొని నవీన స్వభావం. ఎఫెసీ 4 ఇంకా చదవక్కర్లేదు, టైం అయింది. ప్రాచీన స్వభావమును వదులుకొని నూతన స్వభావమును ధరించుకొనుడి. సో దేవుని కొరకై రెన్యూవల్. డ్రైవింగ్ లైసెన్స్ అయిపోతే 5 ఏళ్లకో 10 ఏళ్లకో ఏం చేయాలి మనం? అప్పుడు లైఫ్ వస్తుంది. ఎక్కడ ఆగిపోయామో అక్కడ రెన్యూవల్ అనేటువంటిది అవసరం, రివైవల్ అనేటువంటిది అవసరం, రీడెడికేషన్ అనేటువంటిది అవసరం, కాన్సక్రేషన్ అంటే ప్రతిష్టత అనేటువంటిది. ఈ మధ్యాహ్నం ఎంతమంది ఆ విధంగా బేతేల్లో ఉండేదాని కొరకై, దేవుని సన్నిధిలో ఉండేదాని కొరకై మరి ఈ రివైవల్ లేదంటే రీడెడికేషన్, రెన్యూవల్, కాన్సక్రేషన్ అంటే అన్య దేవతలను పారవేయటం. రెండోది, మనలను మనము పరిశుద్ధపరచుకోవడం, మన పాత వస్త్రాలన్నీ మార్చుకోవడం. ఆ విధముగా వాళ్ళని హెచ్చరించిన కారణం చేత అక్కడ ఒక మాట ఉంది. వాళ్ళందరూ ఆయన చెప్పిన మాట ప్రకారం ఇచ్చేశారు. అక్కడ 35:4 వాళ్ళందరూ కూడా అవన్నీ యాకోబుకి ఏం చేశారట? అప్పగిస్తే పాతి పెట్టేశాడు, మళ్ళా చూడకుండా. మళ్ళీ తీసుకుంటాను కాదు, అక్కడ ఉంది 4వ వచనంలో, మస్తకి వృక్షము కింద వాటిని దాచిపెట్టను. ఎప్పుడైతే ఈ ట్రాన్స్ఫార్మేషన్ వచ్చిందో, ఈ నూతనత్వం అనేటువంటిది వారిలో వచ్చిందో, 5వ వచనం చదవండి. వారు ప్రయాణమైపోయినప్పుడు
దేవుని భయము ఆ, వారి చుట్టూనున్న వాళ్ళు పట్టణముల ఎవ్వరూ మీద- దెబ్బలాటకు రాలే, వాళ్ళు ఎవ్వరూ కొట్టడం, అరే మనల్ని చంపారు కదా వీళ్ళని ఎందుకు విడిచిపెట్టాలని ఒక్కటి రాలే. కారణం దేవుని దేవుని భయము. వారు ప్రయాణమైపోయినప్పుడు దేవుని భయము వారి చుట్టుపక్కలనున్న పట్టణముల మీద ఉండేను గనుక వారు యాకోబు కుమారులను తరుమలేదు. అప్పుడు బేతేలుకు వచ్చి 7వ వచనములో బలిపీఠము కట్టాడు. 7వ వచనములో 10వ వచనములో దేవుడు మరలా ప్రత్యక్షమై ఆయన్ని దీవించాడు. దేవుడు మరలా ప్రత్యక్షమై ఆయన ఏం చేశాడు? మీరు అక్కడ 9-10 వచనాలు చదవండి. యాకోబు పద్మనారాము నుండి అక్కర్లేదు, తర్వాత చదువుతారు. రీఅఫర్మింగ్ హిజ్ కవెనెంట్, ఆయన వాగ్దానాన్ని మరలా చెప్పుతూ ఉన్నాడు. కారణం ఏంటంటే వాళ్ళ మధ్యన ఉన్న అన్య దేవతలను పారవేశారు, తమ్ముడు తాము శుద్ధి చేసుకుని స్నానం చేశారు, మూడోది వస్త్రాలనే మార్చుకున్నారు. మన స్వభావం, మన నైజం, మన అలవాట్లు, మన దేవతలు వీటన్నిటినీ మార్చుకుంటే దేవుడు మనతో ఉంటాడు. తిరిగి మన భయము వాళ్ళ మీదకి వస్తుంది, కానీ వాళ్ళ భయం మనకు అవసరం లేదు. అప్పుడు మరలా తిరిగి దేవుడు ప్రత్యక్షమై వారిని దీవించాడు. వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక్కసారి ప్రార్థన చేసుకుని ఆయా బేతేలు 28 బేతేలు నుండి 35 బేతేలు వరకు యాకోబు పొందిన అనుభవాలు చూసాం, నష్టాలు చూసాం, కారణాలు చూసాం. ఏ నష్టంలో నీవు ఉన్నావో దానికి కారణం నీ ప్రవర్తన, నీ నైజము, నీ జీవితమే. చక్కబరుచుకుందాం, సరి చేసుకుందాం. దేవుడు మనల్ని దీవిస్తాడు.